హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ స్టైల్ విద్య. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నా అండి. అందరూ బాగుండాలి. అలానే ఈరోజు అయితే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదండి. అందరికీ శ్రావణ మాసం, మహిళలందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. నెక్స్ట్ వచ్చేసి నేను నిన్న సండే ఏ రోజు వ్లాగ్ అయితే ఇది షేర్ చేస్తున్నా అండి. ఇది ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ అనమాట. ఇంకా అందరూ ఏం చేస్తున్నారండి? శ్రావణ మాసం మంగళగౌరి పూజలు అయితే చేసుకుంటున్నారా? చేసుకునే వాళ్ళకైతే రేపే కదండి మంగళగౌరి పూజ. మేమైతే మంగళగౌరి పూజ ఏం చేయమండి, ఓన్లీ లక్ష్మీదేవి పూజ ఒకటే చేసుకుంటాం. ఆ రోజు ఫ్రైడే రోజు కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము. ఇక నేను వచ్చి ఏం చేస్తున్నా అంటే ఇదిగోండి మసాలా మజ్జిగ అయితే చేశాను. పనుగంటి కూర పప్పు చేశాను అండి. పప్పు అయితే షూట్ చేయలేదు, అప్పుడు పవర్ పోయిందనమాట, అందుకని పప్పు షూట్ చేయలేదు. పొనుగంటి కూర పప్పు చేసి మసాలా మజ్జిగ నేను ఎలా చేసుకున్నా అంటే అందరికి తెలిసే ఉంటుంది, నా స్టైల్లో నేను చెప్తున్నాను అనమాట. నేనైతే ముందు పెరుగు చిలికేసుకొని మజ్జిగ చేసుకున్నా అండి. మజ్జిగ చేసుకుని అందులోకి అల్లము పచ్చిమిర్చి అయితే దంచేసి వేసేసాను. వేసి కొత్తిమీర వేసి సాల్ట్ వేసి పోపు అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా మజ్జిగ అయితే అయిపోయింది కదా. మిరపకాయలు అయితే చేసుకున్నా అండి. మిరపకాయలు వచ్చేసి లేతగా ఉండాలన్నమాట. మళ్ళీ కారం మిరపకాయలు అయితే తీసుకోకండి, మీడియం తీసుకోండి. లేతగా ఉన్న మిరపకాయలు తీసుకొని ఇలా ఘాట్ అయితే పెట్టుకోవాలండి. ఇందాక నేను చూపించినట్టు ఘాట్ పెట్టేసుకొని ముందు కడుగుతాం కదండి వాటర్లో, తడిపోయే వరకు కొంచెం వేయించి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు, కొంచెం ఇంగువ వేసి కలిపేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసాను నేను, అప్పుడు పవర్ పోయింది మళ్ళీ, అందుకని ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు, చీకటిగా ఉందని. కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నము పప్పు, పప్పులోకి అవి నంజుకోవడానికి చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మా రాయలసీమ స్పెషల్ అనమాట ఇవి, బాగా చేస్తారు. మా అమ్మ అయితే చాలా చేస్తుంటుంది. మిరపకాయలు లేతగా ఉన్నప్పుడల్లా చేస్తుంది. 2 days ఉంటాయండి నిల్వ. ఇవి సమ్మర్లో అయితే ఉండవు, కానీ ఇప్పుడైతే 2 days ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా 2 days ఉంటాయండి. ఇంకా లంచ్ అది అయిపోయిందండి. కొద్దిసేపు మా అమ్మాయితో టైం స్పెండ్ చేశాను. ఇంకా తర్వాత 3 o'clock నుంచి ఈ వర్క్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ చేశానండి నేను పూజ, మార్నింగ్ చేయలేదు. సండే రోజు అమావాస్య కదా, ఈవినింగ్ చేసుకున్నాను. ఇగోండి ఇంకా గ్యాస్ కట్ట మొత్తం తూడ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తడిబట్ట పెట్టేసి స్నానం అది చేసి వచ్చేసాను. హెడ్ బాత్ చేసి వచ్చానండి. చేసి వచ్చి ఇగోండి ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. మొన్న వారాహి అమ్మవారికి పెట్టానన్నమాట, బ్యాంగిల్స్ ఉంటే వేసుకున్నాను. ఇక ఈ మంత్ అంతా మట్టి గాజులు కంపల్సరీ వేసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే శ్రావణ మాసం అనేది మహిళలకే కదండి ముఖ్యము. అందుకని మంచిగా గాజులు, మెడలో తాళి, పాపిట బొట్టు, నుదిటిన బొట్టు, కాలికి మెట్టెలు, పట్టీలు ఇవన్నీ ఉంటే అదొక అందం అన్నమాట అండి. ఇంటికి కూడా మంచిది, అందుకనేసి పెట్టుకోవాలనేసి అంటే నేను అన్నీ డైలీ ఉంచుకుంటా అండి. పట్టీలే లేవండి, కొంచెం అవి విరిగిపోయి ఉన్నాయన్నమాట, మార్చుకోవాలి పట్టీలు. ఇంకా నేను అయితే ఇప్పుడు స్నానం అది అయితే చేసి వచ్చేసి పరమాన్నం చేస్తున్నా అండి. ఎంతమందికి తెలుసు ఈ పరమాన్నం గురించి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. పరమాన్నం అనేసి మేము రాయలసీమ స్పెషల్ అండి ఇది. కర్నూలు డిస్టిక్, అనంతపూర్ డిస్టిక్ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది పరమాన్నం. ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే పరమాన్నం అని అది రైస్తో చేస్తారండి, అది వేరు. ఇది శనగపప్పుతో చేసే పరమాన్నం అనమాట. నేనైతే ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నా అండి. తీసుకొని కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేశాను. నేను శనగపప్పు నానబెట్టలేదండి, ఎందుకంటే అది దేవుడికి నైవేద్యంగా చేసేది కాబట్టి, స్నానం చేసి నానబెట్టుకోవాలి కాబట్టి నేను నానబెట్టలేదు. ఇంకా ఇప్పుడు డైరెక్ట్ పెట్టేశాను అనమాట. నానబెట్టకపోతే ఒక 2-3 విజిల్స్ ఎక్కువ రానిస్తే సరిపోతుంది. అందుకని 8-9 విజిల్స్ రానిచ్చానండి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. చిన్న కుక్కర్ అనుకోండి పొంగుతుంది, ఇది పెద్దది కదా పొంగదనమాట.
అందులో నేను ఇంత పెద్ద కుక్కర్ ఎందుకు తీసుకున్నా అంటే తర్వాత రవ్వ బెల్లము అన్నీ వేస్తాం కదండి. ఇదైతే 3 లేయర్స్ ఉంటుందన్నమాట. చాలా వెయిట్ ఉంటుంది కుక్కరు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి, ఆ టైప్ అనమాట కుక్కర్. ఇది పేరు ఏదో అంటారు, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. కుక్కర్ టైప్ అనమాట. చాలా వెయిట్ ఉంటుంది, ఏది మాడదండి, చాలా బాగుంటుంది, టేస్టీ కూడా వస్తుంది. అందుకని ఈ కుక్కర్లో అయితే పెట్టేశాను పప్పు. ఇంకా అది పెట్టేసి నేను టీ అయితే పెట్టుకుంటున్నా అండి. డైలీ కంపల్సరీ నేను ఈవినింగ్ టీ తాగుతా అండి, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది. స్టిచ్చింగ్ చేస్తా కదా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అదొక అలవాటు అనమాట టీ. మళ్ళీ ఎక్కువైతే తాగానండి. బాగా టీ తాగాలనిపించిన రోజైతే ఫుల్ గ్లాస్ తీసుకుంటాను, లేదంటే హాఫ్ గ్లాసే వేసుకుంటా అండి టీ అయితే. ఇంకా టీకి అయితే పెట్టేసి ఒక పక్క పెట్టాను కదండి. ఇదిగోండి బెల్లం, ఏదో జోక్గా తీసానులేండి అలాగా, ఏమనుకోకండి. మా వారిని అంటూ ఉంటానన్నమాట అలాగా, అలా చేశాను. ఇంకా టీ తీసుకుని అయితే నేను ఇంకా పప్పు పెట్టేసా కదండి, అది విజిల్స్ వచ్చేలోపు కొంచెం రిలాక్స్ అవుదామనేసి టీ పెట్టుకొని తాక్కుంటూ అయితే కూర్చున్నాను హాల్లో. మా అమ్మాయి అయితే ట్యూషన్కి వెళ్ళిపోయిందండి. ఇంకా బెల్లం అయితే దంచి పెట్టేసుకున్నా అండి. ఇప్పుడు ఒక గ్లాసు పప్పుకి ఒక గ్లాసు బెల్లం అన్నమాట. ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకున్నా అండి నేను. ఈ గోధుమ రవ్వ ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువనే వేసుకున్నా అండి, మరీ ఎక్కువ వేస్తే రవ్వ ఎక్కువైపోతుంది, పప్పు అనేది కనిపించదు అన్నమాట మనకి పరిమాణంలో. అందుకని ఒక గ్లాసు పప్పు తీసుకుంటే దానికి తలబోడిగా రవ్వ తీసుకున్నా అనమాట. ఆ రవ్వ ఇప్పుడు 1 గ్లాస్ రవ్వ తీసుకున్నా కదా నేను, 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ వేసానండి. నేను అక్కడ మాకు ఫిల్టర్ ఉందన్నమాట షింక్ దగ్గర పైన. నేను వాటర్ పట్టుకున్నాను, కెమెరాకి అడ్డైపోయింది అనమాట. నేను అక్కడే కెమెరా పెట్టాను, ట్రైపాడ్, అందుకని నా హెయిర్ అదే కనిపించింది. నేను వాటర్ వేసింది కనిపించలేదన్నమాట మీకు. ఇగోండి అక్కడ గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్తో అయితే 3 గ్లాసెస్ వేసానండి. ఒక గ్లాస్ కంటే తక్కువే ఉంది రవ్వ వేసేసి అది ఎసరు రావడానికి అయితే పెట్టేసాను వాటరు. రవ్వ అయితే వేరే దాంట్లో ఉడికిస్తా అండి, ఎందుకంటే పరిమాణం ఈ కుక్కర్లో చేస్తా అన్నా కదా, అందుకని రవ్వ అందులో ఉడికిస్తున్నాను నేను. ఇగోండి పప్పు నేను జూమ్ చేయాల్సిందండి, ఇంకా సైడ్కి అయిపోయింది కదా కెమెరా ఫోను, అందుకనేసి ఇంకా జూమ్ చేయడానికి నాకు అవ్వలేదు. ఇలా అంటే మనము అది పప్పు ఇలా మెత్తగా నానిపోయి ఉండాలండి, మరీ మెత్తగా కూడా అయిపోవద్దు స్మాష్ లాగా. మనకి పరిమాణంలో పప్పులాగా కనిపించాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఇక అదైతే పక్కన పెట్టేసి అగోండి ప్లేట్లో బెల్లం అయితే కొలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాసు పప్పు, 1 గ్లాస్ కంటే తక్కువ రవ్వ తీసుకున్నా కదండి, 2.5 అయితే బెల్లం తీసుకున్నా అండి. ఎందుకంటే శనగపప్పు రవ్వ కదండి, 2 బెల్లం ఎక్కువ పీల్చుతాయి అన్నమాట. సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి మనము, స్వీట్ అనేది సరిపోదు, చప్పగా అవుతుంది. చప్పగా ఉన్నప్పుడు ఆ పప్పు అనేది మనకు స్వీట్ తిన్నట్టు అనిపిది అనమాట, టేస్ట్ రాదు. అందుకనేసి 2.5 అయితే తీసుకున్నాను బెల్లం నేను. ఇంకా అదైతే ఉడుకుతుందండి రవ్వ. ఇగోండి వచ్చి చూస్తున్నాను. ఇంకేంటండి మీరేం చేసుకున్నారు ఇవాళ? బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు, లంచ్ ఏం చేశారు? నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే పొంగల్ చేశానండి. ఇవాళ అయితే ఏం షూట్ చేయలేదండి, టైం అయిపోయింది, దెబ్బ చేసేసాను. పొంగల్ చేసి నిమ్మకాయ పులిహోర అయితే బాక్సులు కట్టానండి మా వాళ్ళకి. ఇగోండి అది రవ్వ అయితే ఉడికిపోయిందండి. 3 గ్లాస్ వాటర్ కరెక్ట్ సరిపోతుందండి, వాటర్ కూడా ఏం రావు. ఇగోండి ఆ రవ్వ ఇలా జావలాగా ఉంటుంది, అది మనము కేసరి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. దాన్ని ఇప్పుడు ఆ పప్పులోకి వేసి కలిపేయాలండి, పప్పులోకి వేసేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలోనే ఇంకా బెల్లం వేసాను. బెల్లం వేసి అందులోకి 1 గ్లాస్ అయితే వాటర్ వేసానండి. 1 గ్లాస్ వాటర్ వేసి స్టవ్ పైన అయితే పెట్టేసాను అనమాట. స్టవ్ పైన పెట్టేసి, ఎందుకంటే మనము పరిమాణంలోకి వేసామనుకోండి బెల్లంలో ఏదైనా చిన్నగా రాళ్ళు ఇసుకలాగా ఉంటుంది కదా, ఫిల్టర్ చేసుకోవడానికి అవ్వదు కదండి మనకి. అందుకని పక్కన అది మొత్తం కరిగిపోయిన తర్వాత పరిమాణంలోకి అయితే ఫిల్టర్ చేసి వేస్తానన్నమాట. అందుకని ఇది
ఇంకా కలిపాను కదండి, మళ్ళీ అడుగంటేస్తుంది అనేసి ఇంకా స్టవ్ ఆర్పేసాను. అది స్టవ్ ఆపేసేసి ఇది బెల్లం అయితే పక్కన కరిగించేస్తున్నా అండి. మళ్ళీ పాకంలాగా అలా ఏమి అవసరం లేదండి, బెల్లం కరిగిపోతే చాలు అంతే మనకి. ఇంకా అది కొంచెం మంట చిన్నగా అయితే పెట్టేసి నేను నెక్స్ట్ పూజ చేసుకుందామని అయితే పూజకన్నీ రెడీ చేసుకుంటున్నా అండి. ఇంకేంటండి విశేషాలు? మీరు శ్రావణ మాసం షాపింగ్స్ అయిపోయాయా? నాది షాపింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. మేము అమ్మవారిని పెడతామన్నమాట. ఆ అమ్మవారికి తెచ్చిన శారీ అవన్నీ వీడియో చేశాను, వెళ్ళి చూడండి. నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఇగోండి ఇలాచీ పౌడర్ అయితే నేను ఎప్పుడూ స్టాక్ పెట్టుకుంటా అండి, ఆల్రెడీ మిక్సీ చేసింది. ఇలాచీ పౌడర్ కూడా ఇందులోకి వేసాను. ఇలాచీ పౌడర్ నేను ఏం చేస్తా అంటే షుగరు ఇలాచీ రెండు పొట్టు తీయకుండా మిక్సీ పట్టేస్తానండి. అందుకని అది కొంచెం పైన ఇలాచీ తొక్కుంటుంది కదా, అది మనము డైరెక్ట్ వేసామనుకోండి గడ్డి గడ్డిలాగా వస్తుంది అనమాట స్వీట్లోకి. అందుకని ఇలా బెల్లంలోకి ఉడికేటప్పుడే వేసుకున్నాం అనుకోండి, ఫిల్టర్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది, ఆ గడ్డి గడ్డి లాంటిదంతా స్ట్రైనర్లో ఉండిపోతుంది అనమాట. అందుకని పాకంలోకి వేసాను. వేసి ఇగోండి అన్నీ క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను, దేవుడి ఫోటోలు ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా మాకు ఇక్కడ సైడ్కి నరసింహస్వామి ఫోటో స్ట్రైట్గా పెట్టుకున్నా అండి. ఏమో ఎవరో అన్నారు నరసింహస్వామి ఫోటో ఎదురుగా ఉండకూడదు, ఆయన ఉగ్ర నరసింహస్వామి కదా, సైడ్కి ఉండాలి అనేసి అన్నారనమాట. సరే అనేసి అది పెద్దగా కూడా ఉంది ఫోటో, నాకు ఏ ఫోటో సెట్ అవ్వట్లేదు, అందుకని సైడ్కి పెట్టుకున్నాను. సైడ్కి పెట్టేసుకొని సర్దుకొని ఇంకా ఇగోండి స్ట్రెయిన్ అది కరిగిపోయిందండి, బెల్లం అయితే స్ట్రెయిన్ చేసేస్తున్నాను పరమాన్నంలోకి. మొత్తం స్ట్రెయిన్ చేసేసి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. అది మళ్ళీ వెంటనే ఆఫ్ చేయొద్దండి, ఉడకాలి, చిన్న మంట పైన ఉడకాలన్నమాట. ఉడికితే ఒక 6-7 మినిట్స్ అయితే ఉడకాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి, ఉడికిస్తే బాగుంటుంది. ఇంకేంటండి, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నా వీడియోస్లో మీకు ఏమన్నా కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, ఎలాంటి వీడియోస్ కావాలి ఏమని. మళ్ళీ అంత పాపులర్ అయితే కాదులేండి నా వీడియోస్, మామూలు నాకు తెలిసినవి నేను చెప్తానన్నమాట అంతే. ఇగోండి నేను నెయ్యి అయితే పెట్టేసుకున్నాను పక్కకి. నెయ్యి పెట్టేసుకొని జీడిపప్పు వేయించేసుకొని వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ద్రాక్ష వేస్తాను, సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తా అండి, బాగుంటుందన్నమాట పరమాన్నంలోకి. ఒకసారి ట్రై చేసి చూడండి, పరమాన్నం చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మా రాయలసీమ స్పెషల్ అనమాట ఇది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 డేస్ అయినా ఉంటుందండి, నార్మల్గా బయట పెట్టుకోవాలంటే 2 డేస్ ఉంటుంది. ఇందులోకి వంకాయ కర్రీ కాంబినేషన్ అండి, అంటే మళ్ళీ గుత్తొంకాయ కాదు, ఉప్పుల వంకాయ చేస్తారు కదా పీసెస్, ఆ వంకాయ కూడా ఒకసారి నేను చేసినప్పుడు షేర్ చేస్తాలేండి వీడియో. అది ఇందులోకి చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది అండి నా సండే